ఈ ఉపనిషత్తులో గురుదేవులు ఒక్కసారి ఆ శిష్యుల వైపు చూడగానే ఒక శిష్యుడి యొక్క ముఖంలో ఆత్మానుభూతిని పొందినట్లుగా ఒక సంతృప్తిని గమనించాడు. అలా గమనించిన తర్వాత గురువులో ఒక సందేహం కలిగింది. ఏమిటంటే ఇతడు బుద్ధితో నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అని అనుకుంటున్నాడా, లేక నిజంగా ఆత్మానుభూతిని పొందాడా? మరి ఇతడి యొక్క ముఖంలో ఈ సంతృప్తి కనపడుతున్నది కనుక అది ఏదై ఉంటుంది? కాబట్టి ఇదేదో నేను తెలుసుకోవాలి, అతడికి తెలియజెప్పాలి అని అనుకున్నాడు. అందుకే అంటున్నాడు, నేను బాగా తెలుసుకున్నాను అని నీవు కనుక అనుకున్నట్లయితే అది కొంచెం మాత్రమే. నీవు ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకున్నావు, అలాగే ఇంద్రియాల వెనక ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నావు. కానీ నీవు ఇంకా విచారణ సాగించవలసి ఉంది అన్నాడు. ఆ మాట అంతంతో శిష్యుడు మళ్ళీ తన యొక్క స్థానానికి వెళ్ళి చక్కగా గురువు యొక్క బోధని మననం చేసుకొని ఆ గురువు ఏ సందేహాన్ని అయితే వ్యక్తం చేశాడో ఆ సందేహాన్ని చక్కగా అవగాహన చేసుకొని మళ్ళీ నిధిధ్యాసన చేసి ఆ నిస్సంకల్ప స్థితిలో, నిర్వికల్ప స్థితిలో తన యొక్క అనుభూతి, ఆత్మానుభూతి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు గురువు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. అలా వచ్చిన తర్వాత మన్యే విదితం, నాకు తెలుసుననే అనుకుంటున్నాను అని వినయంతో మాట్లాడాడు. అలా పలికి ఇంకా ఏమంటున్నాడు? ఎందుకనంటే నాకు తెలుసుననే అనుకుంటున్నాను అనగానే ఎప్పుడైనా తెలుసుకునేది బుద్ధితోటే, కాబట్టి అది ఆత్మానుభూతి కాదు అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. అందుకని ఇప్పుడు మరి నేను ఎట్లా చెప్పాలి? తెలుసుకున్నాను అనేమో చెప్పడానికి వీల్లేదు. తెలుసుకున్నాను అని అంటే బుద్ధితో తెలుసుకున్నాను అని అర్థం. అలాగని తెలుసుకోలేదు అని అంటే నాకు ఆత్మానుభూతి కాలేదు అని అర్థం అవుద్ది. మరి నేను ఎట్లా చెప్పాలి అనేటువంటి ఆలోచన శిష్యుడికి మెదిలి ఇప్పుడు తాను తన యొక్క అనుభూతిని, నాకు కలిగింది అనుభూతే, కేవలం నేను బుద్ధితో తెలుసుకోవటం మాత్రం కాదు అనే విషయాన్ని చెప్పడానికి ఒక అన్వయ వ్యతిరేక పద్ధతిలో ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడో తర్వాత మంత్రం చూడండి, రెండవ మంత్రం. నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద వేద యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ అహం సువేద ఇతి, నేను బాగా తెలుసుకున్నాను అని నా మన్యే అనుకోవటం లేదు. ఇంతకుముందే చెప్పాడు మన్యే విదితం, నేను బాగా తెలుసుకున్నాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను బాగా తెలుసుకున్నాను అని అనుకోవటం లేదు. నా వేద ఇది నా, అలాగని తెలియదని కూడా కాదు, వేదచ తెలుసు కూడా. చూడండి ఇక్కడ ఎన్ని మాటలు వచ్చినాయి. నేను బాగా తెలుసుకున్నాను అన్నాడు ఇంతకుముందు. సరేనయ్యా విచారణ చేసి చెప్పాలంటే విచారణ చేసి నేను అంత బాగా తెలుసుకున్నాను అనుకోవటం లేదు, అలాగే నాకు తెలియదని కూడా కాదు, తెలుసు కూడా అన్నాడు. నహా అలా అని అంతటితో ఊరుకోవాలా. ఎందుకనంటే చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈయన వైపుకి. ఎందుకని? నేను తెలుసుకున్నాను అంటున్నాడు. అబ్బే నేను బాగా తెలుసుకున్నాను అనుకోవటం లేదన్నాడు. అదే అదేం కాదు తెలుసు కూడా అని అంటున్నాడు. ఇదేమిటి? తెలియదు తెలుసు, తెలుసు తెలియదు అని ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నాడు అని చుట్టూ ఉన్నటువంటి శిష్యులు అదిగో అతని వైపు చూసినప్పటికీ అప్పుడు అంటున్నాడు, నహా మనలో యహ ఎవరైతే, మనలో అంటే మాలో అంటే ఈ శిష్యులైనటువంటి వాళ్ళల్లో యహ ఎవరైతే తద్వేద దానిని తెలుసుకున్నారో, నహా మనలో ఎవరైతే నా వేద ఇతి తెలియదు అని అన్నాడో వేదచ అతడు కూడా తెలుసుకున్నటువంటి వాడు. మాలో తెలుసుకున్నటువంటి వాడు తెలుసుకున్నటువంటి వాడే, మాలో తెలియదు అన్నవాడు కూడా తెలుసుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? తెలుసు తెలియదు రెండు చెప్పాడు.
ఎందుకు చెప్పారని. అందుకని ఇప్పుడు ఏం చెబుతున్నా అంటే మాలో తెలుసున్నవాడికి తెలుసు, తెలియదన్నవాడికి తెలుసు అని అంటున్నాడు. గురువు సూచించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో, బ్రహ్మాన్ని గురించి, పరమాత్మని గురించి ఏమి చెప్పాలో, ఎలా పరమాత్మని అందుకోవాలో, ఎలా పరమాత్మను గుర్తించాలో ఇంతవరకు శిష్యులందరికీ కూడా గురువు బోధించడం జరిగింది. ఆ చేసినటువంటి బోధని చక్కగా విచారణ చేశాడు ఈ శిష్యుడు. ఆ విచారణ చేసిన తర్వాత గురుదేవుని సమీపించాడు. అలా సమీపించినటువంటి శిష్యుడి యొక్క ముఖంలో ఆత్మానుభూతి పొందినటువంటి ఆనందం, సంతృప్తి కనిపిస్తూ ఉంది. అలా కనిపించేటప్పటికీ ఇది కేవల పరోక్ష జ్ఞానమా లేక అనుభవ జ్ఞానమా అనేటువంటి సందేహం గురువు కలిగి, అయ్యా నువ్వు ఇంకా విచారణ సాగించాల్సిందే అన్నాడు. సరే, అప్పుడు శిష్యుడు విచారణ చేసి తిరిగి వచ్చిన తర్వాత నేను తెలుసుననే అనుకుంటున్నాను అన్నాడు. నిజమా అనేటువంటి సందేహం ఇంకా గురుదేవుల యొక్క ముఖంలో కనిపిస్తూనే ఉంది. నేను తెలుసుననే అనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను అనుభూతి పొందాను అనేటువంటి భావనలు అంటున్నాడు. నిజంగా అనుభూతి పొందాడా అని ఎప్పుడైతే ఆ గురువులో ఆ సందేహం వచ్చిందో, శిష్యుడు తన యొక్క అనుభవాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. నేను పొందింది కేవలం బుద్ధితో తెలుసుకోవటం కాదు, ఆత్మానుభూతే అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? ఒకవేళ నేను తెలుసుకున్నాను అని అంటే బుద్ధితో తెలుసుకోవటం. మరి అలా తెలుసుకున్నాను అని చెప్పకుండా మరి ఇంకో రకంగా చెప్పాలి, తెలియదని చెప్పాలి. తెలియదని చెప్తే దాని ఆత్మానుభూతి మంది తెలియదని అంటే ఎట్లా కుదురుద్ది? కాబట్టి ఇక్కడ శిష్యుడికి ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు తెలుసుకున్నాను అని అన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, అహం స్వేదైతి నా మన్యే. నేను బాగా తెలుసునని కూడా అనుకోవటం లేదు. తెలుసుకున్నాను అన్నాడు, అవి తెలుసునని కూడా అనుకోవటం లేదు అన్నాడు. ఇప్పుడు ఈ మాట వినగానే గురువులో ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇంతకాలం శాస్త్రాన్ని చక్కగా తెలుసుకొని, ఎందుకనంటే ఆ శిష్యుడు మిగిలినటువంటి శిష్యులందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే. కాబట్టి తాను చేసినటువంటి బోధ, తాను చేసినటువంటి శాస్త్ర జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వాడే ఈ శిష్యుడు. అలా తెలుసుకున్నటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు, అటువంటి వాడు ఇప్పుడు నాకు తెలియదు అంటున్నాడు. ఏమిటి? ఇప్పుడే కదా మన్యే విత్తం, నాకు తెలుసునే అనుకుంటున్నాను అని అన్నది. మరి వెంటనే నాకు తెలుసునే అనుకుంటున్నాను అని చెప్పి వెంటనే నాకు తెలియదు, అంత బాగా తెలియదు కూడా అని ఎందుకంటున్నాడు అనేటువంటి సందేహం కలిగేటప్పటికీ, సందేహాస్పదంగా శిష్యుడి వైపు చూసేటప్పటికీ గురువు యొక్క సందేహాన్ని, సంశయాత్మకమైనటువంటి ఆ దృష్టిని, ఆ చూపుని గమనించినటువంటి శిష్యుడు అంటున్నాడు, అంటే తెలియదని కూడా కాదు. ఇప్పుడు ఏమన్నాడు? తెలుసుని కూడా అనుకోవటం లేదన్నాడు. ఆయన అంటే చూడండి, అదే తెలియదని కూడా కాదు, తెలుసు కూడా అన్నాడు. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలతో ఎందుకు మాట్లాడుతున్నాడు శిష్యుడు? తనలో కలిగినటువంటి జ్ఞానం బుద్ధి ద్వారా తెలుసుకున్నటువంటిదా, అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటిదా అని గురువు యొక్క సందేహం. ఆ గురువు యొక్క సందేహాన్ని తీర్చాలనుకున్నాడు ఇప్పుడు శిష్యుడు. తనకు కలిగినటువంటి అనుభవం, తనకు కలిగినటువంటి జ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం, ఈ నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం అనుభవం ద్వారా పొందిందే కానీ కేవలం బుద్ధి ద్వారా తెలుసుకున్నటువంటిది కాదు అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు శిష్యుడు. ఆత్మని గురించి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి, అనుభూతి చెందటానికి ఒక చక్కని తేడా ఉంది. బుద్ధి ఏం చేస్తుందంటే బయట విషయాలను తెలుసుకుంటుంది. బుద్ధి ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తెలుసుకుంటుంది. మరి అలా అనుభూతి చెందటానికి ఆత్మ మరి బయట విషయం కాదు కదా. ఎందుకంటే బుద్ధి బయట విషయాలను చక్కగా తెలుసుకుంటుంది. దేని ద్వారా? అదిగో ఆత్మ చైతన్యం ద్వారా. మరి ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలంటే అది బయట వస్తువా, విషయమా, భోగమా? అదేది కాదు. పైన స్థూలమైనటువంటిది కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ లేదా బ్రహ్మం. మరి అటువంటి బ్రహ్మాన్ని అంటే
బుద్ధికి లోపల ఉన్నటువంటి దాన్ని, బుద్ధికి అతీతమైనటువంటి దాన్ని, బుద్ధికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి దాన్ని తెలుసుకోవటానికి వీల్లేదు. ఈ బుద్ధి పనిచేస్తున్నది అని అంటే ఆ ఆత్మ చైతన్యం వల్లనే పనిచేస్తున్నది. ఆత్మ చైతన్యం కారణంగానే బుద్ధి అన్నిటినీ తెలుసుకుంటుంది. కానీ ఈ బుద్ధి ఆత్మ చైతన్యాన్ని మాత్రం తెలుసుకోలేదు. మరి తెలుసుకోలేదు కాబట్టి తెలుసును అనేటువంటి పదం వాడొచ్చా? తెలుసు అనేటువంటి పదం కనుక వాడితే ప్రపంచంలో ఉన్న వస్తువులు తెలుసుకున్నట్టు తెలుసుకున్నాను అని. మరి అటు తెలుసుకునేది కాదు కదా బుద్ధి, ఆత్మ. కాబట్టి తెలుసునని చెప్పడానికి వీల్లేదు. సరే, అలాగని తెలియదని చెబుదామా? తెలియదని చెప్తే అసలు ఆత్మానుభూతి పొందినట్టు గురువుకి ఎట్లా తెలుస్తుంది? కనుక తెలుసు అంటేనేమో బుద్ధి ద్వారా తెలిసిందే అని అర్థం, తెలియదంటేనేమో అసలు నాకేం తెలియదు. మరి ఇప్పుడు ఆత్మానుభూతి కలిగినటువంటి విషయం చెప్పాలి. కాబట్టి తెలుసును అనేటువంటి పదాన్ని వాడకుండా ఆత్మానుభూతిని ఎట్లా తెలియజేయాలి అని ఆలోచిస్తున్నాడు. అందుకే శిష్యుడు ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి పదాలను వాడి నాకు కలిగినటువంటి అనుభవం బుద్ధి ద్వారా తెలుసుకున్నటువంటిది కాదు, అది ఆత్మానుభవమే అని చెప్పాలనుకున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నాకు తెలుసుననే అనుకున్నాను మన్యే విదితం. ముందు చెప్పాడు నాకు తెలుసుననే అనుకుంటున్నాను అంటే బుద్ధి ద్వారా అనుకుంటావేమో. మళ్ళీ వెంటనే అంటే ఇది లోపల భావన అన్నమాట. నాకు తెలుసుననే అనుకుంటున్నాను అనగానే తెలుసు అంటే బుద్ధి ద్వారా అని కదా, అందుకని బుద్ధి ద్వారా అనుకుంటున్నావేమో, నాకు బాగా తెలుసునని అనుకోవటం లేదు అన్నాడు. అంటే బుద్ధి ద్వారా తెలియటం కాదు, తెలుసు అంటే బుద్ధి ద్వారా తెలియటం కదా, అందుకని తెలియదు అని అంటే అదే బుద్ధి ద్వారా తెలియటం కాదు. అలాగని తెలుసు కూడా తెలియదని కాదు, తెలుసు కూడా అంటే ఆత్మానుభవం కాదనుకుంటావేమో, ఆత్మానుభవమే. ఇది 3 పదాలు. ఒకటేమో నాకు తెలుసుననే అనుకుంటున్నాను, రెండోదేమో నాకు బాగా తెలుసునని అనుకోవటం లేదు, మూడోదేమో అదే నాకు తెలియదని కాదు, తెలుసు కూడా. అంటే ఏమిటనమాట? బుద్ధి ద్వారా అనుకుంటావేమో కాదు, బుద్ధి ద్వారా తెలియటం కాదు. మరి ఆత్మానుభవం కాదనుకుంటావేమో, అది ఆత్మానుభవమే అనేటువంటి భావంతో ఈ 4 పదాలని వాడటం జరిగింది. తెలుసు తెలియదు అనేటువంటి పదాలని వాడి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. నిజంగా ఈ తెలుసు తెలియదు అనేటువంటి పదాలకి ఏముంది విలువ? వాటికి అసలు విలువ లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు శిష్యుడు ఆ గురువుకి తెలియజెప్పాలి. ఎందుకు తాను వాడాడంటే తెలుసు తెలియదు అనేటువంటి పదాలకి విలువ లేదు అని. అందుకని ఏం చేశాడంటే ఇప్పుడు మాలో తెలుసు అన్నవాడికి తెలుసు, తెలియదు అన్నవాడికి తెలుసు అన్నాడు. అంటే తెలుసన్నా తెలియదన్నా అదేం పెద్ద విశేషం కాదు, దానికి అసలు ఏ ప్రాధాన్యత లేదు. మాలో తెలుసు అన్నవాడికి తెలుసు, తెలియదన్నవాడికి తెలుసు. అంటే తెలుసన్నా తెలియదన్నా అదేమి లెక్కలది కాదు. ఎందుకనంటే బ్రహ్మతత్వం వాక్కుకు అతీతమైనటువంటిది, వాక్కుతో చెప్పడానికి వీల్లేదు ఆత్మానుభూతిని గురించి. ఎవరికైనా అనుమానం రావచ్చు, ఆత్మానుభూతి కనుక కలిగితే నాకు ఆత్మానుభూతి కలిగిందండి అని చెప్పొచ్చు కదా, ఈ గొడవంతా ఎందుకని? నాకు ఆత్మానుభూతి కలిగిందండి అని అంటే ఇప్పుడు నాకు అని అంటే అప్పుడు నువ్వెవరివి? ఆడ తేడా వచ్చేస్తుంది. అందుకని వాక్కుతో చెప్పడానికి వీలు లేనటువంటిది. పైగా నిర్వికల్ప సమాధిలో తాను ఆత్మగా బ్రహ్మముగా ఉన్నప్పుడు, ఆ బ్రహ్మముగా ఉన్నప్పుడు నాకు తెలుసు అని ఎవరంటారు? ఎవరనేది? ఇప్పుడు బ్రహ్మముగా ఉన్నప్పుడు అతనికి మనస్సు ఉందా? లేదు కదా. మరి మనసు ఉంటే కాదు ఈ వాక్కు పలికేది. మరి అసలు ఈ వాక్కు కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవేవి కూడా అక్కడ అన్నీ బ్రహ్మంలో లయమైపోయినాయి కదా. మరి ఎవడు చెబుతాడు? కాబట్టి చెప్పాలి అని అంటే మళ్ళీ మామూలు స్థాయికి రావాలి. మరి మామూలు స్థాయికి వచ్చి నాకు తెలుసు అని అంటే అప్పుడు వీడు ఎవడైనట్టు? మళ్ళీ జీవుడైనట్టు అవుతుంది. అందుకని ఇక్కడ చిక్కు సమస్య. ఇదే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి దీన్ని మామూలుగా చెప్పడానికి వీలు లేక పరస్పర విరుద్ధమైనటువంటి పదాల ద్వారా వ్యక్తం చేయాల్సి వచ్చింది. దీన్నే అన్వయ వ్యతిరేక పద్ధతి లేదా ఎనలిటిక్ అండ్ సింథటిక్ రీజనింగ్ అని అంటారు. బ్రహ్మమేమో తెలియబడేది కాదు,
తెలుసుకోవటానికి వీల్లేనటువంటిది, ఇంద్రియాలకి అగోచరమైనటువంటిది, కాబట్టి తెలుసుకోవటానికి వీలైనటువంటిది కాదు. తెలుసుకోవటానికి నీకన్నా అది వేరుగా లేదు, దానికన్నా నువ్వు వేరుగా లేవు. ఇప్పుడు మనం ఏదైనా తెలుసుకోవాలి అని అంటే మనకంటే వేరుగా ఏదైనా ఉంటే నేను తెలుసుకుంటా. నేను వేరుగా ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతాను, లేదా అది నాకన్నా వేరుగా ఉంటేనే తెలుసుకోగలుగుతాను. నేనే అయితే ఇక తెలుసుకునేది ఏముంది? అది అనుభవమే. నేనైతే అనుభవమే, ఇక తెలుసుకోవటం అంటూ లేదు. పోనీ తెలియదని చెప్పడానికి వీలుందా? ఆహా, తెలియదని చెప్పడానికి కూడా వీలు లేదు. అంటే బ్రహ్మము వస్తువుల్లాగా, ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లాగా నాకు తెలుసు, నాకు తెలియదు అనటానికి వీలు లేదు. ఎందుకనంటే ఇది తెలిసిన దానికి తెలియని దానికి రెండింటికి కూడా వేరైనది. ఈ బ్రహ్మము తెలిసిన దానికి వేరైనది, తెలియని దానికన్నా కూడా వేరైనది. ఎందుకంటే బయట వస్తువుల్లాగా తెలిసింది కాదు, కాబట్టి తెలిసిన వాటికన్నా అది వేరు. అలాగే బయట వస్తువుల్లాగా తెలియంది కాదు. మనకి తెలియనటువంటి వస్తువుని గురించి అడిగితే ఏం చెప్తాం? నాకు తెలియదండి అంటాం. తెలిసిన వస్తువుని గురించి అడిగితే నాకు తెలుసండి అంటాం. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి, తెలుసా నీకంటే నాకు తెలుసండి అంటాం. అదిగో ఫలానా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదండి అంటాం. అంటే బుద్ధిలో సమాచారం ఉంటేనేమో తెలుసు అంటాం, బుద్ధిలో సమాచారం కనుక లేకపోతే నాకు తెలియదండి అంటాం. మరి ఇది సమాచారమా, ఆత్మ లేదా బ్రహ్మం? ఇది మన బుద్ధిలో ఉండేటువంటి సమాచారమా? కాదు. బుద్ధికి వెనకాల ఉండేటువంటి శక్తి, బుద్ధికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి శక్తి. అందువల్ల ఏమవుతుందనంటే తెలుసు అంటానికి వీల్లేదు, తెలియదు అంటానికి వీల్లేదు. అందుకని తెలుసు తెలియదని రెండు కూడా పదాలు ప్రయోగించడం జరిగింది. ఒక విషయం నీకు తెలుసో తెలియదో ఎలా చెప్పగలుగుతావనంటే ఆ సమాచారం బుద్ధిలో ఉంటే తెలుసు అంటావు, ఆ సమాచారం బుద్ధిలో లేకపోతే తెలియదు అంటావు. మరి బ్రహ్మం వస్తువులాగా, విషయాల్లాగా అది బుద్ధిలో ఉండేటువంటిది కాదు, బుద్ధికి తెలిసేది కాదు, అలాగని తెలియనిది కాదు. అందుకే తెలుసు తెలియదు అనేటువంటి రెండు పదాలు వాడింది. అన్నిటినీ తెలుసుకునేటువంటిది ఆత్మ. ఆత్మను తెలుసుకునేది ఏముంది? అన్నిటినీ తెలుసుకునేటువంటిది ఆత్మ. ఆత్మను తెలుసుకునేటువంటిది మరొక ఆత్మ అంటూ ఏమీ లేదు. చీకట్లో ఉన్నప్పుడు వస్తువులు మనకు కనపడవు. ఆ వస్తువులు మనకు కనపడాలంటే దీపం కావాలి, లైట్ కావాలి. ఆ లైట్ని చుట్టానికి ఏం కావాలండి? లైట్ని చుట్టానికి ఇంకో లైట్ అక్కర్లా. కాబట్టి ఇక్కడ అన్నింటినీ తెలుసుకోవడానికి ఆత్మ కావాలి. మరి ఆత్మను తెలుసుకోవడానికి ఇంకొక ఆత్మ కావాలా? ఇంకొక ఆత్మ అనేది ఉండదు అసలు. కాబట్టి ఆత్మను తెలుసుకోవడానికి ఇంకో ఆత్మ అక్కర్లా. మరి దీపాన్ని చుట్టానికి ఇంకో దీపం అక్కర్లేదుగా. మరి నీకు ఎట్ట కనపడుతుంది? ఆ దీపమే నాకు తెలుస్తుంది, ఎందుకంటే అది ప్రకాశం కనుక. ప్రకాశం వల్ల అన్ని వస్తువులు కనపడుతున్నాయి. ప్రకాశిస్తున్నటువంటి దీపాన్ని చుట్టానికో ఆ ప్రకాశం చాలు. అలాగనే ఆత్మని ఆత్మ అన్నిటినీ తెలుసుకునేటట్టుగా చేస్తుంది ఆత్మ ప్రకాశం. కానీ ఆత్మను తెలుసుకోవడానికో తనంతట తానుగానే వ్యక్తం అవుతుంది, ప్రకాశమేగా దీపంలాగా. కాబట్టి తనంతట తానే వ్యక్తం అవుతుంది అన్నమాట. అందువల్ల తెలుసు అన్నా తెలియదన్నా పెద్ద తేడా ఏమీ లేదు. ఈ తెలుసు తెలియదు అనేటువంటి వాటికి విలువే లేదు. మాలో అనుభవం ఉందా లేదా అనేటువంటి దానికే విలువ అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏమంటున్నా అంటే మాలో తెలుసు అన్నవాడికి తెలుసు, తెలియదు అన్నవాడికి తెలుసు. అతనికి అనుభవం ఉందనుకోండి, నాకు తెలుసు అన్నా అతనికి అనుభవం ఉన్నట్టే, నాకు తెలియదు అన్నా కూడా అతనికి అనుభవం ఉన్నట్టే. కనుక తెలుసు తెలియదు అన్నదానికి విలువ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఈ మాటను చెబుతూ ఉన్నాడు. కాబట్టి నాకు కలిగినటువంటిది ఆత్మానుభూతియే. అందుకనే నేను తెలుసు తెలియదు అనేటువంటి రెండు పదాలని వాడి బుద్ధితో తెలుసుకోవటం కాదు, అది ఆత్మానుభూతే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి ఇలా తెలియజేసిన తర్వాత ఆ శిష్యుడు తాను చెప్పినటువంటి విధానాన్ని బట్టి అతడు ఆత్మానుభూతి పొందినటువంటి వాడనే విషయం గురువుకి అర్థమైపోయింది. అయితే అతడికి కలిగినటువంటి ఆ అనుభూతి, అతడు చెప్పినటువంటి విధానం, వాటన్నిటినీ పరిశీలించి జాగ్రత్తగా అవగాహన చేసుకున్నాడు గురువు. కానీ చుట్టూ ఉన్నటువంటి శిష్యులు మాత్రం దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఆ శిష్యుడిని అలా ప్రక్కన పెట్టి మిగిలినటువంటి శిష్యుల కోసం అని చెప్పి ఇదిగో ఈ చెప్పినటువంటి భావాన్ని విశదీకరిస్తున్నాడు గురువు. ఏమని విశదీకరిస్తున్నాడు? తర్వాత మంత్రం, మూడో మంత్రం చూడండి. యస్యామతం తస్య మతం, మతం యస్య న వేదసః, అవిజ్ఞాతం విజానతాం,
ఎవరికైతే తెలియదో తస్య మతం, అతడికి తెలుసు. ఎవరు నాకు తెలియదు అన్నాడో వాడికి తెలుసు. యస్య మతం, ఎవరికి తెలుసో అంటే ఎవరైతే నాకు తెలుసు అన్నాడో సహా నా వేద, అతడికి తెలియదు. అంటే తెలుసు అన్నటువంటి వాడికేమో తెలియదు, తెలియదు అన్నటువంటి వాడికేమో తెలుసు. విజానత, తెలిసినటువంటి వారికి, జ్ఞానం ఉన్నటువంటి వారికి, జ్ఞానులైనటువంటి వారికి. అవిజ్ఞాతం, తెలియదు. జ్ఞానులకేమో అది తెలియదు. అవిజానతం, అజ్ఞానులైనటువంటి వారికేమో విజ్ఞాతం, అది తెలుసు. ఇక్కడ రెండు కూడా విరుద్ధమైనమాట. ఏమిటి? మాలో తెలుసు అన్నటువంటి వాడికి అది తెలియదు, తెలియదు అన్నటువంటి వాడికి తెలుసు. జ్ఞానులకేమో తెలియదు, అజ్ఞానులకేమో తెలుసు. మరి ఇలా గురువు ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఇదే మనం ఇక్కడ తెలియదన్న వాడికి తెలుసు, తెలుసు అన్నవాడికి తెలియదు. ఇందాక ఆయన ఏం చెప్పాడు? శిష్యుడు మాలో తెలుసు అన్నవాడికి తెలుసు, తెలియదు అన్నవాడికి తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు? తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికి తెలుసు. విజ్ఞానవంతులకేమో తెలియదు, అజ్ఞానులైనటువంటి వాళ్ళకేమో తెలుసు అని ఇప్పుడు గురువు చెబుతూ ఉన్నాడు. శిష్యుని యొక్క పలుకుల్ని బట్టి, ఇంతవరకు మాట్లాడినటువంటి శిష్యుని యొక్క పలుకుల్ని బట్టి అతనికి పూర్ణ జ్ఞానం ఉన్నదని, అతనికి ఆత్మానుభూతి కలిగిందని, మాటల కందరానటువంటి మహాసత్యాన్ని పరస్పర విరుద్ధమైనటువంటి పదాల ద్వారా తెలియజేస్తున్నాడని గ్రహించినటువంటి గురువు ఆ శిష్యుని యొక్క స్థితికి సంతృప్తి చెందినటువంటి వాడై మిగతా శిష్యుల కోసమని ఆ శిష్యుని యొక్క పరిస్థితిని మరొక పద్ధతిలో వర్ణిస్తూ ఉన్నాడు. అంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవటం కోసమని ఇదిగో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమిటి? బ్రహ్మము వాక్కుకు అందేది కాదు, మనస్సుకు అందేది కాదు. అది అవ్యక్తం, అచింత్యం, అనిర్దేశ్యం, అగోచరం, ఇంద్రియాలకి అగోచరమైనటువంటిది. దేనికి కనపడదు, వర్ణించడానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు, తెలుసుకోవటానికి వీల్లేదు. అది బ్రహ్మం. అటువంటి బ్రహ్మానికి ఉపాధిని తగిలించి ఉపాధి సహిత బ్రహ్మం మాకు తెలుసు అంటున్నారు అజ్ఞానులు. అజ్ఞానులు మాకు తెలుసు అంటున్నారు కదా. ఎందుకంటున్నారు అజ్ఞానులు అంటే ఆ బ్రహ్మాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాదు తెలుసుకుంటుంది వాళ్ళు. ఉపాధి సహిత బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నారు. అంటే నాకు ఉపాధులు ఉన్నాయి కాబట్టి బ్రహ్మానికి కూడా ఉపాధులు ఉన్నాయి. లోకంలో ఉన్న అందరికీ ఇదే అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం అని అంటే మనం ఏం చేస్తాం? శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయనకి మనకి రెండు ఉన్నాయి కాబట్టి ఆయన 4 చేతులు తగిలిచ్చి ఇంకేదైనా స్పెషల్ తగిలిచ్చి ఆయన చూస్తూ ఉంటాం. ఈశ్వరుడు ఆయనకు రూపం, ఆయన శివలింగం, ఆ రూపం లేదు అని తెలిసినా మనకు అంతటితో తృప్తి చెందక ఆ శివలింగం మీద అయినా సరే తలకాయ పెట్టేస్తాం, శివుడు తలకాయ. ఎందుకంటే రూపం ఉంటేనే మనం తెలుసుకుంటాం, లేకపోతే తెలుసుకొని. కృష్ణుడు, రాముడు, ఇంకెట్లా ఎవరైనా సరే మన మాదిరిగానే ఓ రూపాన్ని ఏర్పాటు చేస్తాం, అంటే ఉపాధుల్ని ఏర్పాటు చేస్తాం. ఈ ఉపాధులతో కూడినటువంటి బ్రహ్మాన్ని నాకు తెలుసు అంట. విష్ణుమూర్తి ఎట్లుంటాడో నాకు తెలుసు, శివుడు ఎట్లుంటాడో నాకు తెలుసు, పార్వతి ఎట్లుంటుందో తెలుసు, లక్ష్మీదేవి ఎట్లుంటుందో తెలుసు, సరస్వతీదేవి ఎట్లుంటుందో తెలుసు. అంటే ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకని తెలుసు? వాటికి ఒక రూపం ఉంది, అందరికీ తెలుసు, ఒక రూపం ఉంది. కాబట్టి ఇలా రూపాన్ని తగిలిచ్చి, ఇలా ఉపాధుల్ని తగిలిచ్చి నాకు తెలుసు అనేటువంటి వాడు అజ్ఞాని. అందుకనే అజ్ఞానం ఏమంటాడంటే నాకు తెలుసు అంటాడు. నా చెప్పాను, అజ్ఞానులకి అది తెలుసు, జ్ఞానులకి తెలియదు. ఆ రెండు మాటలు ఎందుకో ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. అజ్ఞానులకి ఎందుకు తెలుసు అన్నమాట? ఉన్నటువంటి బ్రహ్మానికి, నిరాకార నిర్గుణ రూపమైనటువంటి బ్రహ్మానికి, ఇంద్రియాలకు అగోచరమైనటువంటి బ్రహ్మానికి ఈ ఉపాధులు తగిలించి ఒక రూపాన్ని సృష్టించి నాకు తెలుసు అంటాడు. అలా అనేటువంటి వాడు అజ్ఞాని. వాళ్ళకి ఉపాధితో కలిపి చూడటమే తెలుసు. అయితే ఉపాధులన్నీ మిథ్య గనక, అవి నిజంగా లేనటువంటివే గనక, బ్రహ్మము ఉపాధి లేనటువంటి వాడే గనక, ఉపాధి రహితుడైనటువంటి వాడే గనక, అటువంటి బ్రహ్మానికి, అటువంటి బ్రహ్మం ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ దేనికి కూడా కనిపించేవాడు కాదు, అగోచరుడు గనక. ఎవరు? నిరాకార నిర్గుణ బ్రహ్మము
ఇంద్రియాలకి అగోచరుడు గనక, మనస్సుకి అందడు గనక నాకు తెలియదు అంటున్నాడు. ఆ తెలియదు అనేవాడు ఎవరంటే జ్ఞాని. కాబట్టి జ్ఞానులు ఏమంటారు? నాకు తెలియదు అని అంటున్నారు. అజ్ఞానులు ఏమంటున్నారు? నాకు తెలుసు అంటున్నారు. జ్ఞాని తెలియదని ఎందుకు అంటున్నాడు? ఉపాధిరహిత బ్రహ్మము ఈ ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి అందేవాడు కాదు కాబట్టి నాకు తెలియదు అంటున్నాడు. అజ్ఞాని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నాడు? ఉపాధిని తగిలించి, ఆ బ్రహ్మానికి ఉపాధిని తగిలించి చూస్తున్నాడు కాబట్టి నాకు తెలుసు అని అంటున్నాడు. అంటే మనసు ద్వారా తెలుసుకునేటువంటి వీలు లేదు కాబట్టి, అది అనుభవిస్తేనే తెలుస్తుంది, అనుభవైక వేద్యం కాబట్టి, ఇంకొక విధంగా గ్రహించడం సాధ్యం కాదు కాబట్టి, బుద్ధికి తెలిసేది కాదు కాబట్టి, ఈ జ్ఞానం అయినటువంటి వాడు, విజ్ఞానం కలిగినటువంటి వాడు ఏమంటున్నాడంటే తెలియదు అంటున్నాడు. అందువల్ల జ్ఞానులైనటువంటి వారికేమో తెలియటం లేదు, అయినటువంటి వారికేమో తెలుసు అంటున్నారు. నిజంగా ఉన్నది తాడు ఒక్కటే, ఒక తాడు మాత్రమే ఉంది. అయితే అదే తాడు మనకి పాములాగా కనిపిస్తూ ఉంది. మనం పాము అనేటువంటి భ్రమలో ఉన్నంతకాలం మనకి తాడు కనిపిస్తుంది. ఎంతకాలం అయితే నువ్వు అది పాము అనేటువంటి భ్రమలో ఉంటావో అంతకాలము కూడా నీకు తాడు కనిపిస్తుంది. ఎప్పుడైతే పాము అనేటువంటి భ్రమ పోయిందో అప్పుడు తాడు కనిపిస్తుంది. ఇక పాము కనపడదు అప్పుడు. అంటే ఎప్పుడు? లైట్ వేసినట్టు. అదేవిధంగా అసలు ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మమే ప్రపంచంగా మనల్ని భ్రమగొలుపుతూ ఉంది. మనం ప్రపంచ భ్రమలో ఉన్నంతకాలం ఆ బ్రహ్మాన్ని దర్శించలేము. పాము భ్రమలో ఉన్నంతకాలం తాడు కనపడదు. ప్రపంచ భ్రమలో ఉన్నంతకాలం పరమాత్మను దర్శించలేము. ఎప్పుడైతే ఈ ప్రపంచ భ్రమ తొలగిపోద్దో అప్పుడు పరమాత్మ స్వయం వ్యక్తం. కాబట్టి ప్రపంచ భ్రమ పోతే మిగిలేది ఆ పరమాత్మే. కాబట్టి తెలుసుకోవడానికి ఇంకా వేరే ఏమీ లేదు. నాకు తెలుసు అని అంటానికి, తెలియదు అంటానికి ఏం లేదు. తెలుసు అంటానికి ఎందుకు వీలేదంటే తెలుసుకునేవాడు కూడా వేరే లేడు. ఎప్పుడైతే ఈ ఉన్నదంతా ఒక్కటే, అది బ్రహ్మమే, ఆ బ్రహ్మము నేనే అని అనుకున్న తర్వాత, ఆ బ్రహ్మము తానైన తర్వాత ఆ బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి ఇంకో వేరే వాడు ఎవడు ఉన్నాడా? వేరే వాడు ఎవడు ఉంటే అప్పుడు బ్రహ్మం పరిమితం అవుద్ది కదా. కాబట్టి వేరే ఇంకెవరు లేరు, ఉన్నది తానే. అంటే అనుభవం కలగటమే ప్రధానం. కాబట్టి ఎవరికైనా తెలిసింది అన్నాడా, అది అధ్యాస, అది భ్రమ, అంతే తప్ప అది బ్రహ్మము కాదు. తెలుసు అన్నాడంటే అది భ్రమ. అసలు తెలుసు తెలియదు అనేటువంటి మాటలు బుద్ధి స్థాయిలో. ఎప్పుడైనా తెలుసు తెలియదు అన్నారంటే అది బుద్ధిలో నుంచి వచ్చినటువంటి సమాచారం కాబట్టి బుద్ధి స్థాయిలో. మరి ఆత్మ బుద్ధి స్థాయిలోదా? బుద్ధికి అతీతమైందా? బుద్ధికి అతీతమైనటువంటి, బుద్ధికే శక్తినిచ్చేటువంటిది. కాబట్టి ఈ తెలుసు తెలియదు అనేటువంటి వాటికి ఏ రకమైనటువంటి విలువ లేదు. ఆత్మస్థాయిలో వాటికి విలువ లేదు. ఆత్మానుభవం ఉందా లేదా అనేది ప్రధానం. అనుభవంలో ఉన్నటువంటి వాడు తెలుసన్నా తెలిసినట్టే, తెలియదన్నా తెలిసినట్టే. అనుభవంలో లేకుండా బుద్ధితో గ్రహించినటువంటి వాడికి వాడు తెలుసన్నా తెలియనట్టే, తెలియదన్నా తెలియనట్టే. ఆత్మజ్ఞానాన్ని అనుభవం ద్వారా అనుభూతి పొందినటువంటి వాడు ఆత్మే. ఆత్మజ్ఞానాన్ని అనుభవం ద్వారా పొందినటువంటి వాడు తాను ఆత్మ అయిపోతాడు. తాను ఆత్మ అయిపోతాడు అని అంటే, తాను బ్రహ్మమైపోతాడు అని అంటే తనకంటే వేరే రెండవది ఏది లేకుండా పోతుంది. ఇంతకాలము నేను నేను అనుకున్నటువంటి ఈ దేహము కూడా అతడి దృష్టిలో లేకుండా పోతుంది. ఇంతకాలము మనస్సు ఒకటి ఉంది కదా, నా మనస్సు అనుకుంది, అది లేదు. నా బుద్ధి నా తెలివితేటలు, అది లేదు. ఎందుకని? ఈ మొత్తం ఉపాధులన్నీ కూడా బ్రహ్మములోనే ఐక్యమైపోయినాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు తానెవరు? తాను అనంతమైనటువంటి వాడు, అఖండమైనటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, తనకన్నా అన్యముగా ఏమీ లేనటువంటి వాడు, తానే అంతటా ఉన్నటువంటి వాడు, తాను తప్ప అన్యమేమీ కొంచెం కూడా లేనటువంటి వాడు, కించిత్ కొంచెం కూడా లేనటువంటి వాడు. కాబట్టి అతడికి రెండో వస్తువు ఏం కనపడుద్ది? తాను బ్రహ్మమే కనుక అయితే ఇంకొక వస్తువు ఏం కనపడుద్ది అతనికి?
ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అదంతా తానే. కాబట్టి తనకంటే వేరుగా ఇంకేం కనపడుద్ది? ఏమీ కనపడదు. అందుకనే ఛాందోగ్యోపనిషత్తు ఏం చెప్పిందంటే, ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానీతి సా భూమా అన్నారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఎక్కడ అన్యమైనటువంటి దాన్ని చూడడో ఎవరు? ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాడు. ఎక్కడ తనకంటే అన్యమైనటువంటి దాన్ని చూడడో, నాణ్యత్ శృణోతి, తనకంటే అన్యమైనటువంటి దాన్ని వినడో, నాణ్యత్ విజానీతి, తనకంటే వేరైనటువంటి దాన్ని తెలుసుకోడు, అదే భూమా అన్నారు. స భూమా అంటే భూమానంద స్థితి, అంటే శాశ్వతమైనటువంటి ఆనంద స్థితి. కాబట్టి ఎవరైతే ఆత్మానుభూతి ద్వారా నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాడో, ఇక ఆ తెలుసుకున్నటువంటి వాడికి వేరుగా చూడటానికి ఏమీ లేదు, వినటానికి ఏమీ లేదు, తెలుసుకోవటానికి ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, దేనికి ఏమీ లేదు. ఉన్నదంతా తానే, తాను తప్ప అన్యము లేదు, అంతటా తానే ఉంటాడు. తాను పరిమితుడు కాదు, ఈ దేహం కాదు, అసలు ఈ దేహానికి సంబంధం లేదు. తాను కేవలం పరబ్రహ్మగా, పరమాత్మగా, ఆత్మగా, కేవలంగా అలా ఉండిపోతాడు. అటువంటి అఖండమైనటువంటి ఆత్మను తెలుసుకొని అనుభూతి పొందినటువంటి జ్ఞాని మనోబుద్ధుల్ని దాటిపోయి, మనస్సు బుద్ధి స్థాయిని దాటిపోయి కేవల ఆత్మగా ఉండిపోతాడు. ఇదే నిర్వికల్ప సమాధిలో ఆత్మానుభవం. నిర్వికల్ప సమాధి అని అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా, ఒక్క భావం కూడా లేకుండా, ఏ రకమైనటువంటి మనసు యొక్క కదలికలు లేకుండా అలా స్తంభించిపోయినటువంటి స్థితి నిర్వికల్ప స్థితి. దాన్నే సమాధి స్థితి అన్నారు. సమాధి అని ఎందుకన్నారంటే సమస్థితి. ఎక్కడ ఏ రకంగా అటు ఇటు కదలటానికి వీలుది ఆ సమస్థితి. పైన ఒక్క ఆలోచన కూడా ఏమీ రాదు. అలాంటి స్థితిలో ఆ స్థితి ఎలా ఉంటుంది అని అంటే, మనం ఒక్కసారి ప్రతిరోజు మనం అనుభవించేటువంటి ఆ గాఢ సుషుప్తిని గుర్తు చేసుకోవాలి. అంటే అసలు ఎట్లా ఉంటుందండి, ఒక్క ఆలోచన వెళ్ళింది అని మనకు అనిపించవచ్చు. ఎలా ఉంటుందనంటే, నీ గాఢ నిద్రా స్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఆ గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉన్నావు? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? సంకల్పాలు ఉన్నాయా? అది చేయాలి, ఇది చేయాలి, అది కట్టించాలి, ఇది కట్టించాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, ఏమైనా ఉన్నాయా? అసలు ఏమైనా అలా ఉండటానికి, అది ఆ ఆలోచన రావడానికి అవకాశం ఉందా అసలు? ఎందుకని? అక్కడ ఏమీ లేదు, కేవలంగా ఉందా. అదే ఇప్పుడు కనుక అయితే ఏంటంటే, నాకంటే వేరుగా ఎన్నో కనపడతా ఉంటే ఒకటి నాకు కావాలని, ఒకటి నాకు వద్దని అనుకుంటున్నాను. కానీ ఆ గాఢ నిద్రా స్థితిలో అలా అనుకోవటానికి వీలుందా? ఏమీ లేదు. అదిగో అలా కేవల ఆత్మగా ఉండిపోతాడు. అలాంటి స్థితిలో అప్పుడు నేను ఆత్మని అని చెప్పుకునేటువంటి మనస్సు ఏమైనా ఉంటుందా? ఇప్పుడే చెప్పుకుంది ఏమీ లేదని. ఆ ఏమీ లేకపోతే మరి నేను ఆత్మని, లేదా నేను ఆత్మానుభూతి పొందాను, లేదా నేను అన్నీ తెలుసుకున్నాను అని అనగలగాలి అని అంటే మరి మనస్సు ఉండాలిగా. మరి ఇప్పుడు మనసు లేదుగా, దాంట్లో లయమైపోయిందిగా, మరి ఎలా అంటాడు? కాబట్టి ఏం అంటానికి వీలు లేదు. కాబట్టి అసలు ఏమి కూడా ఒక్క మాట కూడా మనోబుద్ధుల స్థాయి దాటిపోయి ఆత్మస్థితిలో, బ్రహ్మ స్థితిలో, పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఏమంటానికి వీలు లేదు. ఎట్లా అంటే అదిగో గాఢ నిద్రా స్థితిలో ఉన్నప్పుడు తాను అనుభవించేటువంటి ఆనందం, ఆ సమయంలో అనుభవించేటువంటి ఆనందం మనస్సు ద్వారా వచ్చింది కాదు, బుద్ధి ద్వారా వచ్చింది కాదు, ఇంద్రియాల ద్వారా వచ్చింది కాదు, విషయ భోగాల ద్వారా వచ్చింది కాదు, వస్తువుల ద్వారా వచ్చింది కాదు. కారణం ఏంటి? నువ్వు ఆ వస్తువుని కోరుకున్నావా? వస్తువు కోరుకున్నప్పుడు ఆ వస్తువు కనుక వస్తే నీకు ఆనందం. ఒక విషయాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఆ విషయం వస్తే ఆనందం. ఒక దృశ్యాన్ని చూడాలని అనుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తే ఆనందం. ఒక విషయాన్ని, ఒక శబ్దాన్ని వినాలి అని అనుకున్నప్పుడు అది వింటే నీకు ఆనందం. కానీ ఇప్పుడు ఏముంది? శబ్దాలు లేవు, విషయాలు లేవు, వస్తువులు లేవు, భోగాలు లేవు, వాటిని తెలుసుకునే ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు. ఇవి ఏమీ లేకుండా ఉన్నప్పుడు నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది?
ఇప్పుడైతే మనకు తెలుసు, అదిగోనండి ఫలానా వల్ల, ఇదిగో నాకు ఇంత డబ్బు వచ్చిందండి దీనివల్ల నాకు ఆనందం, లేదా నాకు ఇదిగో ఇంత బంగారం దొరికిందంటే అందుకని దానివల్ల ఆనందం. ఇట్లా ఏదో నువ్వు ఆనందాన్ని చెప్తావు ఇక్కడ. మరి అక్కడ గాఢ నిద్రలో ఏ ఆనందం ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఆనందం ఉందా లేదా అంటే చెప్తావు, రైట్ నాకు ఆనందంగా ఉంది. మరి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలియదండి. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఆనందం ఏమిటంటే అది ఆనంద స్వరూప ఆత్మ, నీ స్వరూపం ఆత్మ కాబట్టి అది ఆనందం, అంతే. ఇది బయట నుంచి వచ్చే ఆనందం కాదు, వచ్చే ఆనందం అయితే పోద్ది బయట. అందువల్ల నీ స్వరూపమే ఆనందం, అందుకని అట్లా ఆనందంగా ఉంటాడు. ఈ ఆనందం వ్యక్తం చేసేటువంటిది కూడా కాదు, మనసు ద్వారా చూసేవాడు కాదు, మనోస్థాయిని దాటినటువంటి వాడు. కాబట్టి ఏమంటాడు? నాకు తెలియదు అంటాడు. నకిమపి జానామి, ఏమిటయ్యా నీ గాఢ నిద్రా స్థితి? కిమపి నా జానామి, నాకు అసలు ఏమీ తెలియదు. కాబట్టి అక్కడ ఏముంది? ఏమీ లేదు, కానీ హాయిగా ఉంది. సుఖేనమయా నిద్ర అనుభూయత అంటాడు. హాయిగా సుఖంగా నేను నిద్రపోయాను అని. కానీ అక్కడ ఏమీ లేదు, నాకేమీ తెలియదు అని. ఇప్పుడు అలా తెలియదన్నవాడే నిజంగా తెలిసినటువంటి వాడు అంటున్నాడు. తెలియదన్నటువంటి వాడికి తెలుసు, తెలుసు అన్నటువంటి వాడికి తెలియదు. తెలియదన్న వాడికి తెలుసు. కాబట్టి గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు ఏమంటాడు? కిమపి నా జానామి, నాకేమి తెలియదు అంటాడు. కాబట్టి వాడికి తెలుసు, ఎందుకంటే ఆ ఆత్మానుభవంలో ఉన్నాడు. మరి మేల్కొని ఉన్నటువంటి మనం ఏమంటున్నాం? నాకు అన్నీ తెలుసు ఇప్పుడు, కాబట్టి ఏం తెలియదు. అన్నీ తెలుసు అంటే ఆత్మని గురించి నాకు తెలియదు, అది తప్ప మిగతా అన్నీ తెలిస్తే తెలియచ్చు, లేదా కొన్ని తెలిస్తే కొన్ని తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ తెలిసినా తెలియకపోయినా నాకు ఆత్మ మాత్రం తెలియదు. ఎందుకనంటే అదిగో అవి మాత్రమే తెలుస్తాయి, ఆత్మను తెలుసుకునేటువంటి స్థితే ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ మనోస్థాయిలో ఉన్నాను కాబట్టి నాకు ఒకవేళ తెలుసు అన్నా అది ఏమి తెలుసు అంటే ఆత్మ తప్ప అన్నీ తెలుసు, ఆత్మ తెలిసేటువంటి విషయం కాదు. అందుకని నాకు తెలుసు అన్నటువంటి వాడికి తెలియదు. అందుకనే విజ్ఞాని అయినటువంటి వాడేమో నాకు తెలియదు అంటున్నాడు, అజ్ఞాని అయినటువంటి వాడేమో నాకు తెలుసు అంటున్నాడు. తెలుసు అన్న వాడికేమో తెలియదు అన్నటువంటి వాడికేమో తెలుసు. గాఢ నిద్రలో నాకేం తెలియదు అంటున్నావు, కాబట్టి నీకు అక్కడ ఆత్మ తెలిసింది. మరి మెలకువలో ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసు అంటున్నావు, కాబట్టి ఇప్పుడు నీకు ఆత్మను గురించి ఏమీ తెలియదు. ఇక మనోబుద్ధుల ద్వారా ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మ లక్షణాలన్నీ గ్రహిస్తాడు. ఎలా? శాస్త్రంలో ఉన్నాయి కదా ఆత్మ యొక్క లక్షణాలు, నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిరీహమని ఈ శాస్త్రాల్లో ఉన్నాయి. ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిని గురువు బోధిస్తాడు. గురువు బోధిస్తే వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టి ఆత్మ అంటే నిరాకారమైంది, నిర్గుణమైంది, నిరంజనమైంది, నిరీహమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, పుట్టుక లేనిది, చావు లేనిది, ఆది మధ్యాంతరహితమైనటువంటిది, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసి ఏమంటాడు? నాకు తెలుసు అంటాడు. ఆత్మను గురించి నాకు తెలుసు. ఏం తెలుసయ్యా చెప్పంటే ఆత్మ నిరాకారం, నిర్గుణం, నిరంజనం, ఇదే కదండి మీరు చెప్పారు కదా, కావాలని ఇంకా నేను ఎక్స్ట్రా చెప్తాను, నాకు తెలుసు అని. మరి ఇప్పుడు ఈ తెలిసినటువంటి వాడు ఎవరు? ఈ తెలుసు అనేటువంటి మాట చెప్పినటువంటి వాడు ఎవరు? దేంతో తెలుసుకున్నాడు? బుద్ధితో గ్రహించాడు. కాబట్టి బుద్ధితో గ్రహించాడు కాబట్టి అతడు తెలుసుకుంది ఏంటంటే ఆత్మను గురించి తెలుసుకున్నాడు, కానీ ఆత్మను తెలుసుకొని ఆత్మానుభూతి పొందాల. ఆత్మానుభూతి పొందినాడు కాదు, ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకున్నాడు. ఏది? శాస్త్రాల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ తెలుసుకున్నాడు. అందువల్ల నాకు తెలుసు అన్నటువంటి వాడు తెలియనటువంటి వాడు. కాబట్టి తెలుసు అన్నప్పటికీ కూడా అతడు నిజంగా తెలియనటువంటి వాడే. అతడికి తెలిసింది ఆత్మ లక్షణాల గురించే కానీ, ఆత్మ అంటే ఏమిటో ఆ లక్షణాల గురించే కానీ ఆత్మగా అనుభూతి చెందటం మాత్రం కాదు. కారణం ఏమిటంటే ఆత్మ కంటే తనను తాను వేరుగా భావించుకుంటా ఉన్నాడు. అసలు ఈ ఆత్మని నేను తెలుసుకున్నాను, ఆత్మ నాకు తెలుసు అనేటువంటి మాటలు వచ్చినాయి అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది, నేననేవాడిని ఒకటి ఉన్నా. ఎప్పుడైతే ఆత్మ ఒకటి, నేను ఒకటి, రెండు ఉన్నామో ఒకదాన్ని ఒకటి పరిమితం చేసుకున్నాయి. నేనేమో ఆత్మని పరిమితం చేస్తే ఆత్మ ఏమో నన్ను పరిమితం చేసింది. నేను ఇప్పుడు పరిమితం అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక దేహం ఉంది
కాబట్టి. మరి ఆత్మ దేహం లేదు కదా, అది పరిమితం కాదు కదా, అది అపరిమితత్వం కదా. కానీ ఆత్మ కాకుండా నేను కూడా ఉన్నాను అని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు పరిమితమైంది నశించేది. కాబట్టి అది ఆత్మ కాదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలుసు అన్నటువంటి వాడు అతడు ఆత్మని తెలియనటువంటి వాడే. తెలియదు అన్నటువంటి వాడు ఇంద్రియాలకు అగోచరం కనుక, ఏది గాఢ నిద్రాస్థితిలో ఉన్నప్పుడు ఏమి నాకు తెలియదు అని అంటాడు కనుక, ఆ తెలియదు అన్నవాడేమో తెలుసు. కాబట్టి ఆ ఆత్మానుభూతిలో ఉన్నటువంటి వాడికి ఏమీ తెలియదు. ఇక ఎక్కడ చూసినా ఒక్కటే, ఆ ఆత్మే ఉంటుంది. ఇంకేముంటుంది? ఏమైనా మార్పులు ఉంటే అది తెలుసు, ఇది తెలియదు అనొచ్చు. ఏం లేదు, ఒక్కటే ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మం. దానికి ఏమైనా రంగా రుచ వాసన ఏముంది కాబట్టి ఏమీ లేదు. కనుక తెలియదు అని అంటే తెలిసినటువంటి వాడు, తెలుసు అంటే తెలియదు. అందుకే తెలియదన్నటువంటి అజ్ఞానులకి అది తెలుసు, తెలుసు అన్నటువంటి జ్ఞానులకి అది తెలియదు అన్నారు ఇక్కడ. ఇంతకుముందు అనుభూతి పొందినటువంటి శిష్యుడు తెలుసు తెలియదు అనేటువంటి రెండు మాటల్ని, పరస్పర విరుద్ధమైనటువంటి మాటల్ని వాడి తనకు కలిగినటువంటిది ఆత్మానుభూతే, కేవలం బుద్ధితో తెలుసుకోవటం కాదు అని చెప్పాడు. తెలుసు తెలియదు అనేటువంటి పదాలు బుద్ధి స్థాయిలోయే కానీ ఆత్మస్థాయిలో కాదు అనే విషయం మనకి తెలుసు. ఆత్మ లేదా బ్రహ్మము అది ఒక్కటేనని, అదే నేనని, నాకన్నా వేరైనటువంటిది రెండవది ఏది లేదని, కాబట్టి తాను తెలుసుకోవటానికి తెలుసుకోలేకపోవటానికి వేరే ఏమీ లేదని, ఇంకేమన్నా నాలుగు ఉంటే దాంట్లో రెండు తెలుసని రెండు తెలియదని చెప్పొచ్చు. ఉన్నదంతా ఒక్కటేనాయా. ఇప్పుడు ఆ స్థితిలోకి మనం పోతేనే మనకి ఇది అర్థమవుద్ది. కనీసం వినేటప్పుడు మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఏమిటంటే నేను తప్ప అన్యమేమీ లేదు, ఏకమేవ అద్వయం బ్రహ్మనేహ నానాస్తికించిన అక్కడికి వెళ్ళాలి మనం. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను తప్ప ఇంకేమీ లేదు. ఈ 14 లోకాలు, ఈ 14 లోకాలు అవతల కానీ, ఈ లోపల కానీ, బయట కానీ, వెలుపల కానీ, ఎక్కడన్నా అంతటా ఉన్నది సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఒకే ఒక్క చైతన్యం మాత్రమే. అదే నేను మాత్రమే ఉన్నాను అంతటా. నాకంటే వేరుగా రెండవది ఏది లేదు. నాకంటే వేరుగా పంచభూతాలు లేవు, నాకంటే వేరుగా ప్రాణులు లేవు, నాకంటే వేరుగా వస్తువులు లేవు, నాకంటే వేరుగా ప్రపంచం లేదు, నాకంటే వేరుగా లోకాలు లేవు. ఉన్నదంతా నేనే, అంతా ఒక్కటే. ఎట్లయితే సముద్ర మధ్యంలో నిలబడినటువంటి వాడు అలా చూస్తూ ఉంటే ఎటు చూసినా నీళ్లు తప్ప ఇంకా అన్యంగా ఏవి కనపడకుండా ఉంటాయో, అదిగో ఆ ప్రకారంగా మనం అన్నిటినీ వదిలేసి కేవలం మన యొక్క దృష్టిని అంతర్ముఖం చేసి నేను తప్ప ఇంకా అన్యంగా ఏమీ లేదు, అంతా ఒక్కటే, నేను తప్ప ఏమీ లేదు అనేటువంటి ఈ భావంలో ఎప్పుడైతే స్థిరపడిపోయాడో, ఆ భావంలో స్థిరపడిపోతే తెలుసుకునేదే ఉంది, తెలుసుకునేదే ఉంది. నాకు సముద్రాన్ని గురించి తెలుసండి, సముద్రాన్ని గురించి తెలియదు, నీకంటే వేరుగా సముద్రం ఉందా? నాకు ఫలానా సుబ్బయ్యని గురించి ఎల్లయ్యని గురించి తెలుసండి, వాడు ఉన్నాడా? నీకంటే వేరుగా. కాబట్టి నీకంటే వేరుగా ఏమీ లేనటువంటి స్థితిలో నువ్వు వచ్చినప్పుడే నీకు ఇది అర్థమవుద్ది. కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి వాడు అందుకని చెప్పాడు అనమాట, ఇగో ఇంకా ఏమీ లేదు, నాకేమీ తెలియదు. దాన్నే గురువు విడమర్చి ఇక్కడ శిష్యులకి అందులో ఉన్నటువంటి భావాన్ని తెలియజెప్పి వాళ్ళు కూడా ఎలా ఆత్మని తెలుసుకొని అనుభూతి చెందాలో ఆ ఉపాయాన్ని తర్వాత తెలియజేయబోతూ ఉన్నాడు. అంటే ఈ 2 శ్లోకాల ద్వారా, ఎందుకంటే తెలుసు తెలియదు, విజ్ఞానులకి తెలియదు, అజ్ఞానులకు తెలుసు, తెలుసున్నవాడికి తెలుసు, తెలియదన్నవాడికి తెలుసు. ఎన్ని గజిబిజిలు ఉన్నాయో, ఈ గజిబిజిలన్నిటికీ ఎన్ని చెప్పినా మొత్తం మీద చివరికి మనలో ఏం మిగలదు. దానికి కారణం కూడా నాకు తెలుసు. అందువల్ల ఏమిటంటే ఈ 2 మంత్రాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ముఖ్యంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆత్మానుభూతి చెందినటువంటి వాడు నేను ఆత్మానుభూతి చెందానని కానీ, నాకు బ్రహ్మము తెలిసింది అని కానీ చెప్పటానికి వీలు లేదు. నాకు బ్రహ్మము తెలుసు అని ఎవరైనా అన్నాడంటే వాడికి తెలియదు అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకని?
నాకు తెలుసు అంటున్నాడు కదండి. తెలుసు అంటే తెలియదు అంటే కదండి. తెలుసు అంటే బుద్ధికి తెలుసు కనుక, బుద్ధికి తెలిస్తే అది అనుభవం కాదు కనుక వాడికి తెలియనట్టే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తెలియదు అని అంటే, ప్రాపంచిక విషయాల్లో ఏదైనా తెలియదని అంటే అది వేరే విషయం. కానీ బ్రహ్మము నాకు తెలియదు అని చెప్పాడు అనుకోండి, బ్రహ్మము నాకు తెలియదు అనే వాళ్ళలో రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అసలేమీ తెలియనుడు, బ్రహ్మం లేదు గిమ్మం లేదయ్యా నాకేం తెలియదు అంటాడు అనుకోండి, వాడి సంగతి మనకు అక్కర్లా. కానీ ఈ రంగంలో ఉండి సాధనలు చేసి ఉన్నత స్థితికి వచ్చినటువంటి వాడు నాకు తెలియదు అని అన్నాడంటే, ఏమి తెలియదు? బ్రహ్మము తెలియదు. కాబట్టి బ్రహ్మము తెలియదు అని అన్నాడంటే ఆ బ్రహ్మాన్ని చూడటానికి వీల్లేదు, ఇంద్రియాలకు అగోచరమైనటువంటిది. బ్రహ్మాన్ని నేనైనప్పుడు అది తెలుసు తెలియదని చెప్పడానికి నా దగ్గర ఏముంది? ఇంకా బ్రహ్మానికి మనసుందా? లేదు కదా. కాబట్టి లేదు కాబట్టి నాకు తెలియదు అంటే ఇంద్రియ అగోచరం, నాకు తెలియదు అని అంటాడు. అలా అన్నప్పటికీ కూడా అతడు తెలిసినవాడే. ఇక రెండో విషయం ఏమిటంటే, ఆత్మానుభూతి పొందినటువంటి వాడు తెలుసన్నా కరెక్టే, తెలియదన్నా కరెక్ట్. ఆత్మానుభూతి పొందినటువంటి వాడు తెలుసన్నా ఒట్టిదే, తెలియదన్నా ఒట్టిదే. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. తెలుసన్న వాడికి తెలియదు, తెలియదన్న వాడికి తెలుసు. ఇందాక చెప్పింది తెలుసన్నా తెలియదు, తెలియదన్నా తెలియదు, తెలుసన్నా తెలుసు, తెలియదన్నా తెలుసు. అంటే ఆత్మానుభూతి చెందినటువంటి వాడు తెలుసన్నా తెలియదన్నా దాంతో ఏ సంబంధం లేదు, అతడికి అనుభూతి ఉన్నట్టే. ఈ రెండు విషయాలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఈ రెండు మంత్రాల యొక్క భావం మనకు అర్థమవుతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే, ఈ రెండు మంత్రాల భావము మనకు అంతగా అర్థం కాకపోయినా మన సాధనకి ఇబ్బంది లేదు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఏమోనండి గజిబిజిగా ఉంది. ఈ రెండు మంత్రాలు మీకు స్పష్టంగా తెలిస్తేనేమో మీకు ఆ బుద్ధికి పదును పెట్టినట్టు అవుద్ది. ఎందుకంటే మన బుద్ధికి పదును పెట్టేటువంటి మంత్రాలు ఈ రెండు చాలా చక్కగా పదును పెట్టేటువంటి మంత్రాలు. గజిబిజి పడకుండా జాగ్రత్తగా ఆలోచించాలి, బుద్ధిని సూక్ష్మం చేయాలి. ఎప్పుడు కూడా ఆ బుద్ధి ఎక్కడికి అట్ట పక్కగా ఆ క్షణం కూడా అట్ట కదలకుండా ఉండాలి. అలా కనుకుంటే మన బుద్ధికి బాగా పదును పెట్టినట్టు అవుతుంది. కానీ మన సాధనకి మాత్రం ఇవేవి కూడా తెలిసినా తెలియకపోయినా మనకు ఆటంకాలు మాత్రమే. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టు. అలా గుర్తుపెట్టుకొని ఈ రెండు మంత్రాల యొక్క భావాన్ని వీలైనంత వరకు మనం మననం చేయడానికి ప్రయత్నం చేసి మన యొక్క బుద్ధికి పదులు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదండి అంటే వదిలేసినా వదిలేయచ్చు, అర్థం కాకపోతే అర్థమయ్యేదాకా విచారణ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ అడగొచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదు ప్రశ్న వేసుకున్నారంటే మీకే ఆ సమాధానం కూడా వస్తుంది. ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఈ రెండు మంత్రాలు చెప్పిన తర్వాత ఇప్పుడు విషయం ఏమిటంటే, ఒక శిష్యుడు ఆత్మానుభూతిని పొందాడు. అతడు పొందాడనేటువంటి విషయం రూఢైపోయింది. మిగిలినటువంటి వాళ్ళు ఆత్మానుభూతిని పొందలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్యంగా గురువు మొహం కల్లి శిష్యుడి మొహం కల్లి చూస్తూ ఉన్నారు. ఆయనేమో తెలుసు తెలియదు తెలుసు తెలియదు అని అంటున్నాడు, ఏమో తెలుసన్నా తెలిసినట్టే, తెలియదన్నా తెలిసినట్టే, అజ్ఞానులకు తెలుసు సుజ్ఞానులకు తెలియదు అనేమో ఈయన అంటున్నాడు. అంతా గజిబిజిగా ఉంది వాళ్ళకి మనకున్నట్టు. అలా ఉండేటప్పటికీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ ఆత్మానుభూతిని పొందటం ఎట్లాగా, ఎలా, ఏ రకమైనటువంటి సాధన ద్వారా, ఏ రకమైనటువంటి బుద్ధికి పదును పెట్టి తెలుసుకోవటం ద్వారా ఆత్మానుభూతిని పొందవచ్చు, ఎలా ఆత్మానుభూతిని పొందాలో చెప్పినటువంటి మంత్రం రాబోతా ఉంది. నిజంగా మనకు కావాల్సింది ఏమిటి? ఆత్మానుభూతిని పొందటం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మానుభూతిని పొందటానికి ఈ ఒకే ఒక్క మంత్రం ఉంది కేనోపనిషత్తులో. మిగిలిన మొత్తం ఏమిటంటే దీన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధి పరిపక్వత కోసమని మిగిలినవి. అందువల్ల మరి ఆత్మానుభూతిని ఇచ్చేటువంటి ఆ మంత్రం ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.